ఏందయ్యా ఇది చంపుడేంది ఈ మాటలేంది మీ అమ్మతోని ఏంది ఇది? ఇప్పుడు మీ అమ్మకున్నదంతా మేమేం పెట్టలేదు. నా బిడ్డని పుణ్యానికి పెళ్లి చేసుకున్నామని ఉండొచ్చు. ఇగో ఇప్పుడే చెప్తున్నా, నీకో 2 తులాల చైన్ చేపిస్తా, నా బిడ్డకి ఇంత బంగారం వేస్తా, ఓ 4 తులాల 5 తులాల అది నేను తర్వాత చేస్తా, నీకో బండి కొనిస్తా. కానీ ఇంకోసారి నా బిడ్డను ఒక్క మాట అనేది లేదు. ఒకటి చెప్తున్నా, మీ ఇంట్లో గాని మీ అమ్మ గాని మీ అక్క గాని నువ్వు గాని ఎవ్వరు ఒక మాట అనొద్దు. నీకేమేం కావాలన్నా మేము అవన్నీ పెడతాం. ఎంత పెట్టినా పెట్టకున్నా సంపుడేంది? అవేమన్నా మాటలేనా? చంపుతా అంటే ఏమన్నట్టయ్యా? నువ్వేమనవా మీ అమ్మని? గలీజ్ గా మాట్లాడింది తెలుసా? చంపేతందుకేనా చెప్పు నా బిడ్డను చేసుకున్నది? నేను చెప్పిన అత్తమ్మ మా అమ్మతోని, అరే కాదు ఎందుకు తిత్తదే బంగారం అవన్నీ ఎందుకు తిత్తదే అని, ఇంకా చచ్చిపోడు చంపుతాను ఎందుకంటున్నావే అని నోరా మోరా గట్ల ఎందుకు అంటున్నావు అంటే నన్నే కొట్టొత్తాంది. అరే మానలు కూడా నన్నే అంటారు. మీ ఎవరు చెప్తారా మరి? నిన్న మొన్న మేము ఉన్నాం, ఇప్పుడు పోలే, మీరు కొత్తగా వచ్చి ఇప్పుడే పోయింది అని మీరు చెప్పితే ఎవరు తిస్తారు అనుకుంటే నా మీదగా రివర్స్ అవుతారు. నేను ఏం మాట్లాడలేపు, దీన్ని సపరేకుండా అంటున్నా ఇది దొరుకుతుంది, వాళ్ళు సపరేకుండా అంటే వాళ్ళు నా మీదకి కొడతారు. నేనేం చేయాలి చెప్పు? ఇద్దరి మధ్యన నువ్వే చెప్పత్తమ్మా. గంత ఇష్టపడ్డా వయసుని, గంతగానో ప్రేమించిన, సావు దాకావేనా, సావు దాకా పోయి పెళ్లి చేసుకున్నా, అవునుగా మాట్లాడితే నీ భరిస్తానా చెప్పు? అలా అట్లా అంటే నాకు మంచిగా అనిపించలేదు కాబట్టి అక్కడ ఉంటే ఇంకా పెద్ద లొల్లు అవుతుందని అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన. అయితమైతే ఇక ఏం పెట్టక తోలుకోవడం కూడా నీది కూడా తప్పే. నేను ఆడికి వద్దాను అనుకున్నా కానీ ఇక నువ్వు తోలుకోవద్దని మీ అక్క వచ్చిందని పంపించిన. ఇప్పుడు ఏం ఇంత పెళ్లి చేసుకుని ఏం పెట్టక తీసుకోవద్దా? వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఇంత సొమ్మన ఏపియలేదని. ఇంత సొమ్ము పెట్టినాకనే తీసుకోబోయి ఎప్పుడన్నా తీసుకోయేది ఉంటాయి. కానీ ఇప్పుడైతే పంపించాలి. నీకు పోబుద్ది అయితే పోయిరా మీ ఇంటికి, నేను వద్దాను. మీ అమ్మ కలువు మీ అక్క కలుస్తా, నేనైతే వాళ్ళని వద్దాను. ఇంట్లోకి రా. మా వాళ్ళు చెప్పినట్టు